హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా కాండ్రకోట నూకాలమ్మ వారి గుడి గురించి, ఇక్కడి స్థల పురాణం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. పూర్వం ఇక్కడ మహామునులు సంచరిస్తూ ఉండేవారట. నీరు లేక పంటలేమీ పండట్లేదు అని ప్రజలు అల్లాడిపోతూ ఉన్న సమయంలో ఏలా అనే మహామునిని ప్రజలు ప్రార్థించగా పరమశివుని కోసం ఏలా మహాముని ఇక్కడ తపస్సు చేశారట. పరమశివుడు ప్రత్యక్షం కాగా 365 రోజులు నీరుకు కదవి లేకుండా ప్రవహించే నీటిని ఇవ్వమని కోరారు. అలా మహాశివుని అనుగ్రహంతో వచ్చిన నదినే ఇప్పుడు ఏలూరు నదిగా ప్రాంతవాసులు పిలుస్తూ ఉన్నారు. పూర్వం ఇక్కడ ధర్మకేతు మహారాజు పరిపాలన జరిగేది. ఆ సమయంలో కిమ్మరుడు అనే రాక్షసుడు కాళీమాత అనుగ్రహంతో అనేక శక్తులు పొంది ప్రజలను చాలా కష్టాల పాలు చేసేవారు. ప్రజలు కిమ్మరుడు నుండి తమను రక్షించమని రాజును ప్రార్థించగా కిమ్మరుడి శక్తి తెలిసి కూడా రాజు 1 సంవత్సర కాలం పాటు అతనితో యుద్ధం చేసి రాజు ఓడిపోవడం జరిగింది. అలా ఓడిపోయిన రాజు అమ్మవారి అనుగ్రహం కోసం 2-3 సంవత్సరాల పాటు తపస్సు చేయడం ప్రారంభించారు. అమ్మవారు అనుగ్రహించి ఒక హంసను కిమ్మరుణ్ణి సంహరించేందుకు తోడుగా రాజుకి ఇచ్చి పంపించారు. అలా కిమ్మరుణ్ణి సంహరించిన తరువాత ఇక్కడ ఈ ఆలయం నిర్మించి హంస రూపేణ ఉన్న అమ్మవారిని ఇక్కడ నూకాలమ్మగా ప్రతిష్ఠించడం జరిగింది. మహారాజు ప్రతి సంవత్సరం పాల్గొన బహుళ చతుర్దశి నుంచి 45 రోజుల పాటు అమ్మవారి జాతర నిర్వహించేవారు. కిమ్మరుడు సంహరణ తర్వాత అమ్మవారు ఎప్పటికీ శాంతించకపోయేసరికి ప్రతి ఇంటి నుండి చల్లను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించగా అమ్మవారు శాంతించారట. ఇక్కడ అమ్మవారికి కోడి మేకలు కూడా బలి ఇస్తూ ఉంటారు. ఈ నూకాలమ్మవారి గుడి ముందే శ్రీ విజయ గణపతి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. అలా ధర్మకేతు మహారాజు పరిపాలించిన ఆ ప్రదేశమే ప్రస్తుతం కాండ్రకోటగా ప్రసిద్ధి చెందింది. ధర్మకేతు మహారాజు కాలం చేసిన తరువాత పిఠాపురం, పెద్దాపురం మహారాజులు ఈ పనులన్నీ చూసుకునేవారు. అదే ఆనవాయితీగా ఇప్పటికీ 45 రోజుల పాటు జాతర, అలానే ప్రతి ఇంటి నుండి చల్లను సేకరించి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కాండ్రకోట గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్